సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేసే కుట్రలు జరుగుతున్నట్లు మాజీ మంత్రి టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్ కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. 9 నెలల తర్వాత మెడికల్ బోర్డు పెట్టి 55 మందిలో కేవలం 5గురిని మాత్రమే అన్ఫిట్ చేయడం పట్ల పలు అనుమానాలను వ్యక్తం చేశారు. గోదావరిఖండ్లోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డితో కలిసి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. అనేక వాగ్దానాలు చేసి గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీసీ హామీలను అమలుపరచడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మంత్రుల నుండి మొదలుకొంటే గల్లీ లీడర్ల వరకు సింగరేణి సంస్థపై అజమాయిషి పెరిగిందని, రాజకీయ జోక్యం మితిమీరిందని విమర్శించారు. గత ప్రభుత్వాలు పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ఇప్పించడం జరిగిందని గుర్తు చేశారు. ఫలితంగా సింగరేణిలో 18 నుండి 19 వేల మంది యువకులు, మహిళలు ఉద్యోగాలను పొందడం జరిగిందని తెలియజేశారు. పర్మనెంట్ కార్మికులు పనిచేసే పని స్థలాల్లో కూడా ప్రైవేటు వ్యక్తులకు రిక్రూట్మెంట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. మహిళా కార్మికులను అండర్గ్రౌండ్లోకి దించకుండా వర్క్షాప్, సెక్యూరిటీ అవకాశం కల్పించాలని కోరారు. రాజకీయ కుట్రల నేపథ్యంలో యాజమాన్యం పలువురు టీబీజీకేఎస్ నాయకులను అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసిందని, తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన ఒక్కసారి యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అదేవిధంగా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కార్మిక సంఘమైనటువంటి ఏఐటీసీ కావచ్చు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి సింగరేణి వ్యవస్థనే ఒక జేబు సంస్థగా మార్చుకొని కేవలం మేం చెప్పిందే జరగాలని నిబంధనలన్నింటినీ కూడా పక్కతో పట్టించేసి అధికారుల మీద అజమాయి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల అజమాయిషి కూడా సింగరేణి సంస్థ పైన ఎక్కువైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉందో, గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ఒక కార్మికుల హక్కు అయినటువంటి వారసత్వ ఉద్యోగమైనటువంటి వారి హయాంలో దీన్ని కోల్పోవడం జరిగింది. తిరిగి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తిరిగి కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎంతమంది దీన్ని నిర్వీర్యం చేయాలని చూసినా ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం మరి ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను కొనసాగించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. తద్వారానే దాదాపు 18,000 నుంచి 19,000 మంది యువ కార్మికులు ఇలా సింగరేణి సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 9 నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టలే. 9 నెలల తర్వాత పెట్టినటువంటి మెడికల్ బోర్డులో 55 మంది వివిధ ప్రాంతాల నుంచి మెడికల్ బోర్డుకు రికమెండ్ చేసి పంపితే దాంట్లో 5గురిని మాత్రమే అన్ఫిట్ చేసి 50 మందిని మీకు ఏం లేదు, మీరు మంచిగా డ్యూటీ చేసుకోకపోండి అని చెప్పేసి ఇళ్లకు పంపడం జరిగింది. కార్మికుల యొక్క ఆవేదన మనం చెప్పనలిమి కాదు. ఎందుకంటే కార్మికులు ఒక 25-30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అనేక రకమైనటువంటి అనారోగ్యంతో, ఒకవైపు మోకాళ్ళ నొప్పులు కావచ్చు, గుండెవాది సమస్య కావచ్చు, ఇతర రోగాలతోటి ఉన్నటువంటి వాళ్ళు మేము ఈసారి అన్ఫిట్ అవుతామనేటువంటి ఆశతో పోయినటువంటి వాళ్ళను మరి తిరిగి పంపించి మీ విధులు కొనసాగించండి అంటే వాళ్ళు చేయలేకనే అప్లై చేశారు. మీరు వాళ్ళని రిజెక్ట్ చేయడం అనేటువంటిది తీవ్రమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కంపెనీని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము 100కి 100 వాళ్ళు చేయమని కూడా అడుగుతలేం. ఎవరైతే జెన్యూన్గా ఉన్నటువంటి మరి కార్మికులు ఉన్నారో, జెన్యూన్గా నిజంగా అన్ఫిట్కు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను అన్ఫిట్ చేయకుండా కేవలం కొద్ది మందిని మాత్రమే చేసి ఇలా మీరు చేతులు దులుపుకోవడం ఏదైతే ఉందో ఇది అనేక అనుమానాలకు తావిస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా
మా యూనియన్ అధికారంలో ఉండగా 90% అన్ఫిట్స్ జరిగినాయి. అదేవిధంగా మా ప్రభుత్వం పోయిన తర్వాత కూడా గడిచినటువంటి దాంట్లో దాదాపు 80% అన్ఫిట్ జరిగినాయి. ఇలా ఏకమొత్తంగా ఒకేసారి 10%కు పడిపోవడం అని అంటే దీంట్లో ఏదైనా కుట్ర దాగి ఉన్నదని మాకు కనబడతా ఉంది. అసలు ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఈ మెడికల్ బోర్డును కొనసాగించరా అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉన్నది. ఇవి నిజంగా కూడా ఏదో ఒత్తిడికి చేసినట్టుగా కనబడతా ఉంది. ఇలా మాదాసు రామూర్తి గారు హెడ్ ఓవర్మేన్గా పనిచేస్తున్నారు. ఆయనకు 12 నెలలు మాత్రమే సర్వీస్ ఉన్నది. 12 నెలల తర్వాత దిగిపోతాడు. ఆయనను ఎక్కడికో మనుగూరికి పంపిస్తే, అదేవిధంగా బాలసాని కొమరయ్య గారికి 7 నెలల సర్వీస్ ఉంది. ఆయనను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు మరి అర్థం లేదు. అదేవిధంగా ఇంకో మిత్రుడు జావేద్ పాషా ఈపీ ఆపరేటర్, ఆయనను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాజకీయ కుట్రతో చేసినటువంటి ట్రాన్స్ఫర్స్గా మాత్రమే భావించవలసి వస్తుంది. మేము ఎండి గారికి క్లియర్గా చెప్పినాం. మరి వీటికి రేపే చివరి డేట్ కూడా ఉన్నది. రేపు పోయి వాళ్ళు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫర్ చేసిన దగ్గర జాయిన్ కావాల్సి ఉన్నది. తక్షణమే ఆదేశాలు ఇచ్చి వాటిని ఆపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవి కనుక ఆపకపోయినట్టయితే మేము చెప్పినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి మరి ఈ విషయాలలో కూడా చర్యలు తీసుకున్నట్టయితే యూనియన్ పరంగా గతంలో వేరు సంగతి, ఇప్పుడు మాత్రం తప్పకుండా మరి యాజమాన్యానికి వ్యతిరేకంగా అనేక రకాల చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో నిన్ననే మందమరి KK5 మైన్లో మరి శ్రావణ్ అనేటువంటి ఒక యువ కార్మికుడు చనిపోవడం జరిగింది. వాస్తవంగా అక్కడ తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఆయన ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆ చెవలు ఆగిపోవడం వల్ల ఏదో చిన్న రిపేర్ సైడ్ ఆగిపోవడం వల్ల దిగి చూసుకునేటువంటి పరిస్థితిలో సైడ్ వాల్ కూలిందంటే రక్షణ చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం అశ్రద్ధ వహిస్తున్నది, తర్వాత పట్టించుకోవడం లేదని కనబడతా ఉంది. ఈ మధ్య అక్కడక్కడ ఇటువంటి మరి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా కంట్రోల్గా ఉన్నటువంటి ఈ ఏవైతే యాక్సిడెంట్స్ ఉన్నాయో మళ్ళీ యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లనే కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంది. సింగరేణిలో జరుగుతున్నటువంటి లేటెస్ట్ పరిణామాల గురించి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు కొప్పుల ఈశ్వర్ గారు, అలాగే పుట్టమధు గారు, చందర్ గారు, TBGKS నాయకత్వం కూడా మీ ముందుంది. అయితే మొన్నటి ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికల సందర్భం అయితేంది, సింగరేణి ఎన్నికల సందర్భం అయితేంది, అలాగే MP ఎన్నికల సందర్భంలో అయితే 3 సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులైతేంది, పార్టీ నాయకులు, అలాగే యూనియన్ నాయకులు, వారితో పాటుగా జతగట్టినటువంటి కమ్యూనిస్టులు, AITCలు కూడా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా కలిసి హామీలు ఇచ్చినటువంటిది ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేరలేదు. 3 సార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్టర్ లెవెల్లో, పా లెవెల్లో, C&MD లెవెల్లో, మళ్ళీ JCC మీటింగు, మళ్ళీ డైరెక్టర్ పా మీటింగ్ జరిగినప్పటికి కూడా కార్మికులకు సంబంధించినటువంటి విషయాలలో ఏ ఒక్క మంచి నిర్ణయం జరగలేదు. లేదా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో కూడా ఏ ఒక్కటి కూడా కార్మికులకు అమలు జరగలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత 2 సర్క్యులర్లు వచ్చినాయి. ఒకటి ట్రాన్స్ఫర్ పాలసీ పైన, అది కార్మికులకు నష్టదాయకంగా, ఇబ్బందికరంగా, ఆపదలో ఉన్నవాడికి భార్య ట్రాన్స్ఫర్ అయింది అంటే నేను ట్రాన్స్ఫర్ కావాలి, అక్కడికి వెళ్ళడానికి భార్యాభర్తలు ఒక్కచాట ఉండడానికి అవకాశం ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేనటువంటి విధంగా, లేదా తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళకి సేవలు చేయడానికి నేను అక్కడికి ట్రాన్స్ఫర్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళే విధంగా లేకుండా, నువ్వు ఎక్కడైతే అపాయింట్మెంట్ అవుతావో లేదా ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేయబడతావో అప్పటి నుండి 3 సంవత్సరాల వరకు నువ్వు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలు లేదు. ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ పెట్టుకున్నట్లయితే నువ్వు పోయేటువంటి ఏరియాలో 10 సంవత్సరాల ఇంతకు ముందు 10 సంవత్సరాలు పనిచేసి ఉండకూడదు. ఆ ఏరియాలో
చేసినట్లయితే నీకు అక్కడికి పంపం అనేటువంటి నిబంధనలు, ఆన్లైన్లోనే మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలనేటువంటి నిరక్షరాస్యులను ఇబ్బందికరంగా గురి చేయడము. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కోరకంటి చందర్, పుట్టమధు, టీబీజీకేఎస్ నాయకులు నూనె కుమ్రయ్య, వడ్డపల్లి శంకర్, మాదాస్ రామ్మూర్తి, మోదుంపల్లి రాజేశం, చిలకలపల్లి శ్రీనివాస్, వాసర్ల జోసఫ్, చల్లా రవీందర్ రెడ్డి, ఇందూరి సత్యనారాయణ, రొడ్డ సంపత్, అంజయ్య, చెల్పూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.